సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని రక్షించి ఒలీవల కొండ దగ్గర నుంచి శిష్యులు ఎదుట ఆరోహణమై వెళ్ళినప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ చేత అనేక వరాలతో శిష్యుల్ని నింపి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులు తమకివ్వబడిన తలాంతులను రెట్టింపు చేసుకున్నారు. 12 మంది శిష్యులు తమకివ్వబడిన తలాంతులను వృద్ధి చేసుకున్నారు. 12 మంది శిష్యులు తమకివ్వబడినటువంటి తలాంతుల విషయంలో బడా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, రక్షణ పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని పొందినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒక తలాంతి ఒక మానడు. ఒకరికి పాటలు పాడే తలాంతి ఇవ్వచ్చు, ఒకరికి పరిచయం చేసే తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి ప్రార్థన చేసే తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి వాక్యం చెప్పే తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి సాక్ష్యం చెప్పే తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి ఊరంతా తిరిగి సువార్త చెప్పే తలాంతులు ఇవ్వచ్చు, ఒకరికి పరిచయం చేసే తలాంతులు ఇవ్వచ్చు. ఆ తలంపులు పెరగాల తరగాల? ఆ తలాంతులు పెరగాల తరగాల? పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? మొదకున్న విశ్వాసం ఇప్పుడుందా? మొదకున్న భక్తి ఇప్పుడుందా? మొదకున్న నమ్మకం ఇప్పుడుందా? మొదకున్న క్రియలు ఇప్పుడున్నాయా? మొదకున్న ఆలోచనలు ఇప్పుడున్నాయా? జ్ఞాపకం చేసుకోవాలి.